హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక సరికొత్త రెసిపీ అటుకులతో వడలు, పోహా వడలు. అటుకుల వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉల్లిపాయలు కావలసినవన్నీ, పెద్ద శనగలు 1/2 కప్పు, జీలకర్ర తగినంత, పచ్చిమిర్చి తగినంత, సాల్ట్ తగినంత, ఆయిల్ కావలసినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అటుకులతో వడలు చాలా ఈజీ రెసిపీ. చూద్దురు కానీ ఏ విధంగా తయారు చేస్తామో ఇది. ముందుగా మనం ఈ రెసిపీని తయారు చేయడానికి వీటితో పాటు కొంచెం పెద్ద శనగలు నేను ముందుగా నానబెట్టుకున్నాను. వీటిని నానబెట్టుకున్నాను. ఈ శనగల్ని మనం పచ్చిమిర్చిని ముందుగా గ్రైండర్ చేసుకుందాం. గ్రైండర్ చేసుకున్న తర్వాత ఏ విధంగా చేయాలో చెప్తాను. ముందు నేను వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారుగా, ఇలా మనం పచ్చిమిర్చి నానబెట్టుకున్న శనగల్ని కొంచెం గట్టిగా గ్రైండర్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి. వాటిని మరియు ముందుగా మనం రెడీ చేసుకున్న అటుకులు, చూసారుగా, వీటన్నిటికీ సరిపడా సాల్ట్, ఓకే. మనం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని అటుకులు నానే విధంగా మనం మొత్తం అన్నిటిని మనకి వడలు తయారు చేసుకునే విధంగా వీటిని కలుపుకోవాలి మెత్తగా. చూసారు కదండి, ఇలా మనకి వడలు చేసుకునే విధంగా మనకి ఏ విధంగా అయితే వడలు వస్తాయో ఆ విధంగా మనం నీళ్లు కలుపుకోవాలి. ఓకే, దీన్ని పక్కకు పెట్టుకుని మనం ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఒక పక్క వేగిన తర్వాత మరో పక్కకు మనం జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. చూసారు కదండి, అటుకులతో వడలు చిటికలో తయారయ్యాయి. నేను టేస్ట్ చేస్తున్నా. చూసారు కదండి, చాలా టేస్టీగా, క్రిస్పీగా, మనం నవ్వులుతుంటే పర్పల్లాడుతూ చాలా బాగున్నాయి. మీరైతే కంపల్సరీ ఈ వీడియో చూసిన వెంటనే అటుకులతో వడలు తయారు చేయండి. మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.